ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. ఓం వాగర్ధావ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శివాయ గురవే నమః. నవగ్రహ దేవతా వరబ్రహ్మణే నమో నమః. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారము. నేను మీ హరిహర శర్మ. ప్రతి నెల కూడాను మనం తెలుసుకుంటూ వస్తున్నటువంటి రాశి ఫలితాల్లో భాగంగా 2023 నవంబర్ నెల రాశి ఫలితాల గురించి మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ నెలలో మీ రాశి వారికి ఏ విధమైనటువంటి శుభయోగాలు అదృష్ట యోగాలు యోగించబోతున్నాయో, ఏ విధమైనటువంటి గ్రహదోషాలు వాటిల్లబోతున్నాయో, వాటికి తగినటువంటి పరిష్కార మార్గం ఏ విధంగా చేసుకుంటే మీకు శ్రేయోదాయకం అనేటువంటి విషయాల గురించి సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రహస్థితిని గమనించుకుంటే గనకను మేషరాశిలో గురుగ్రహ సంచారము, మిథున రాశిలో చంద్రగ్రహ సంచారము, సింహరాశిలో శుక్రగ్రహ సంచారము, కన్యా రాశిలో కేతుగ్రహ సంచారము, తులారాశిలో రవి బుధ కుజగ్రహ సంచారములు, కుంభరాశిలో శనిగ్రహ సంచారము, మీనరాశిలో రాహుగ్రహ సంచారము మనకి కనపడుతుందన్నమాట. ఈ యొక్క గ్రహ సంచారాలను బట్టి మీ యొక్క రాశి వారికి ఈ నెలలో కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగించబోతున్నాయో ఈ వీడియోలో మనం సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి ఈ నెలలో గ్రహస్థితి మనం గమనించుకుంటే కనుక ప్రధానంగా వృత్తి వ్యాపారాల యందు మకర రాశి వారి యొక్క విధానం మనం చూసుకుంటే కనుక అండి, ఈ నెలలో మునపటి నెల కన్నా కూడాను కొంత మేరకైతే కనుక ఉపశమనం లభించబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. రాహుగ్రహ సంచారం మారింది, కేతుగ్రహ సంచారం మారింది. అదేవిధంగా రవి బుధుల యొక్క సంచారం కూడా మార్పు చెందడం వల్లను కొన్ని విధాలైనటువంటి శుభఫలితాలు ఉంటాయి కనుక కొన్ని విధాలైనటువంటి ఇబ్బందులు అయితే కనుక ఉన్నాయి. ప్రధానమైనటువంటి ఇబ్బంది మీకు తెలిసిందే, ఏలినాటి శని ప్రభావం ఉన్నది. దానివల్ల ప్రతి దాంట్లో అడ్డంకులు. అయితే కొంత మేరకు ఈ యొక్క నెల ఏంటంటే కనుకను మీరు అనుకున్నటువంటి పనుల్లోనూ తాపీగా కొనసాగుతూ ఉంటాయి. సకాలంలో పనిని పూర్తి చేయగలుగుతారు. దీనివల్ల ఎంతో మనోధైర్యం, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటిది మీ లోపల పెరుగుతాయి. అలాగే మీ యొక్క పై అధికారుల యొక్క మద్దతు కూడా ఈ యొక్క సమయంలో మీకు ఎంతో సహాయపడుతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. వృత్తిపరంగా ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉందండి ఈ యొక్క నెల. వ్యాపారస్తులకు ఏంటంటే కనుకను కొన్ని కీలకమైనటువంటి మార్పులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక కనపడుతున్నది. కొంతమేరకు ఆర్థికపరమైనటువంటి నష్టం కూడా వాటిల్లేటువంటి సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి వ్యాపారస్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగస్తుల కన్నాను ప్రైవేటీ ఉద్యోగస్తులకు మాత్రం అనుకూలమైనటువంటి కాలం అండి. మీ యొక్క ప్రొఫెషనల్లోనూ మీ యొక్క గుర్తింపును నిలుపుకునేటువంటి సకాలం అయితే కనుక ఈ యొక్క కాలం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మకర రాశి వారు మీ యొక్క గోల్స్ పరంగాను అడుగులు ఏవైతే ఉన్నాయో వాటిని బలంగా వేయాలి. అశ్రద్ధతో మీరు స్టెప్ తీసుకున్నారా, అనవసరంగాను దాని పరిణామాలు అయితే కనుక ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక కనపడుతున్నది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ మీ యొక్క ప్రణాళికలు ముందుకు తీసుకెళ్ళడము మీ యొక్క వ్యవహార పరంగా అన్ని విధాలుగా శ్రేయస్సును చేకూరుస్తుంది. అయితే విదేశీ కంపెనీలతో ఎవరైతే టైఅప్ అయి ఉన్నారో, విదేశీ వ్యాపారం చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కొంతమేరకు అనుకూలమైనటువంటి లాభాలు అయితే కనుక దక్కబోతున్నాయి ఈ నెలలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక విద్యార్థుల యొక్క జీవనాన్ని మనం చూసుకుంటే కనుక విద్యార్థులకు ప్రతి పని కూడాను ఆలస్యంగా కొనసాగుతుంటుంది. కొంచెం బద్ధకంగా వ్యవహరిస్తూ ఉంటారు. పిల్లలు ఏంటంటే కనుకను మొండిగా కొంచెం బద్ధకంగా వ్యవహరించడం వల్లను విద్యాపరంగా కొంతమేరకు అయితే కనుక ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాగే వారు ఆ యొక్క విద్యా విషయంలో కూడాను జ్ఞాపక శక్తిని కూడా కొంతమేరకు తగ్గుతుంది. జ్ఞాపక శక్తి కూడాను విద్యార్థులకైతే కనుక కొంతమేరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే కనుక కనపడుతున్నది. విదేశీ విద్య గురించి వీసా వంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నటువంటి వారికి మాత్రం ఈ నెలలో మంచి ఫలితాలు అయితే ఇంకా దక్కబోతున్నాయండి. మీరు అనుకున్నటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయండి. కంపల్సరిగా వాటి యందు సక్సెస్ అయితే కనుక మీకు లభిస్తుంది. ఇక కుటుంబ జీవనాన్ని మనం గమనించుకుంటే కనుక మకర రాశి వారికి కుటుంబపరమైనటువంటి మద్దతే మీకు క్షేమాన్ని కలగజేస్తుందండి. ఈ నెలలోనూ మీకు ఏదన్నా మంచి జరగబోతుంది అంటే కనుక అది కుటుంబ సభ్యుల మధ్యనే. కానీ కొన్ని సందర్భాల్లో మీ మూర్ఖత్వం, మీ ప్రవర్తన వల్లే
అనవసరమైనటువంటి ఇబ్బందులు వస్తాయే తప్ప కుటుంబ సభ్యుల యొక్క మద్దతు, సహాయ సహకారాలు అయితే కనుక మీ వెంబడి సంపూర్ణంగా ఉండబోతున్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు, వారి యొక్క సలహాలు ఈ నెలలో మీకు ఎంతో మేలును చేస్తాయండి. కుటుంబ మద్దతును కోల్పోకండి. మిత్రుల యొక్క సహాయం కూడాను ఈ యొక్క నెలలో మీకు సుస్పష్టంగా అందుతుంది. వాటి వల్ల ఎంతో లాభాలను కూడాను మీరు పొందబోతున్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అయితే కొంతమేరకు మీ యొక్క విసుగుదలను, మీ యొక్క మూర్ఖత్వాన్ని ఇంటివారి మీద రుద్దకండి. మీకు ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఆ యొక్క కోపాన్ని, వ్యవహార విషయాలను ఇంటిపై రుద్దితే గనక మీకే మానసికంగా అశాంతి నెలకొంటుందని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి మకర రాశి వారు. ఇక ఆరోగ్య స్థితిని గమనిస్తే కనుక ఆరోగ్యపరంగాన్ని మొదటిపటి కన్నాను కొంతమేరకు కుదుటపడుతుంది. ఆ శారీరకమైనటువంటి భారం కూడాను కొంతమేరకు తగ్గుతుంది. చిన్నపాటి చికాకు పెట్టేటువంటి అనారోగ్య సమస్యలు అంటే జ్వరము, ఒళ్ళు నొప్పులు ఇలాంటి ఇబ్బంది పెట్టేటువంటి చిన్న చిన్న అనారోగ్యాలే తప్ప పెద్ద భయపడాల్సినటువంటి అనారోగ్య సమస్యలు ఏవి కూడాను కనపడట్లేదు. ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా బాగుంది. కొంతమేరకు జాగ్రత్త తీసుకుంటే చాలు. ఇక ఆర్థిక వ్యవస్థ పరంగా చూసుకుంటే కనుక ఆర్థిక పరంగా ఎవరైతే కనుక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారో, విదేశీ వ్యాపారాలతో టైఅప్ అయి ఉన్నారో, విదేశీ కంపెనీలతో టైఅప్ అయి ఉన్నారో వారికి మాత్రం మంచి లాభాలు అయితే కనుక ఉండబోతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రము కొంతమేరకు డబ్బు ఒక చోట ఆగిపోయేటువంటి సూచనలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి వారికి కూడాను నెలాఖరులోనూ మీరు అనుకున్నటువంటి స్థాయి ప్రతిఫలాలు అయితే కనుక మీకు దక్కబోతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి. ఆర్థిక పరంగాను ఓకేగా ఉంటుంది ఈ నెలలో అని చెప్పేసి చెప్పుకోవాలి. ఖర్చుల పరంగా కూడాను పెద్ద ఆర్థిక నష్టాలు కూడాను ఏవీ కనపడట్లేదు. పూర్తి స్థితిలో చూసుకుంటే కనుక మకర రాశి వారికి మునపటి నెల కన్నాను ఈ నెల కొంతమేరకు ఉపశమనం లభిస్తుంది. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఈ నెలలోనూ మకర రాశి వారు ప్రధానంగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది చాలా మంచిదండి. అనునిత్యము కూడాను హనుమాన్ చాలీసా పారాయణం చేయడం అనేటువంటిది మీకు ఎంతో శ్రేయస్సును కలగజేస్తుంది. ఈ నెలలోనూ ప్రతి శనివారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయాన్ని సందర్శించడము, స్వామివారిని తమలపాకులతో కానీ లేకపోతే అరటిపళ్ళను సమర్పించేసి స్వామివారిని పూజించడం వల్ల కూడాను ఈ నెలలోనూ కలగాల్సినటువంటి ప్రతిబంధకాలు వీడి సకల విధములైనటువంటి శ్రేయస్సులు మీకు చేకూరుతాయి. ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి పరిష్కారాలు చేసుకుంటూ చెప్పినటువంటి దైవారాధన చేసుకోవడం వల్ల మీకు ఈ యొక్క మాసంలో కలిగేటువంటి ప్రతికూలమైనటువంటి అంశాలన్నీ కూడా తొలగిపోయేసి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, వ్యవహారపరంగా కూడాను సర్వదా విజయము, శుభాలు, లాభదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయండి. అదేవిధంగాను ఎక్కువగా దైవనామస్మరణాన్ని, ఇష్టదేవతా నామస్మరణాన్ని చేసుకోవడం కూడాను మీ రాశి వారికి ఎంతో మేలును చేకూరుస్తుంది. ఈ యొక్క నెలలో మనకి కార్తీక మాసం కూడా వస్తుంది కాబట్టి శివారాధన చేయడము, శివ దర్శనాన్ని చేయడం కూడాను మీ రాశి వారికి సర్వ విధములైనటువంటి శుభాలను చేకూరుస్తుందండి. కావున ఈ యొక్క పరంగానే కాకుండా, రాశి పరంగానే కాకుండా మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉన్నటువంటి వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి. ఖచ్చితంగా మీ యొక్క జన్మజాతకాన్ని పరిశీలించి మీకు ఉన్నటువంటి దోషానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను చూపెట్టగలుగుతాను. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు.